హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాయంత్రం అయ్యేసరికి గోబీ కోసమో పానీపూరి కోసమో బయటికి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా హెల్దీగా పానీపూరి రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసుకునేది కూడా చాలా సులభము. హాఫ్ అన్ అవర్ టైం ఉంటే చాలు ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం హ్యాపీగా పానీపూరిని కడుపునిండగా ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా బఠానీని మార్నింగ్ నానబెట్టుకోవాలి. తర్వాత 4-5 మీడియం సైజు పొటాటోని పీల్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి. నానబెట్టుకున్న బఠానీని కూడా ఇందులోకి వేసి 1/2 లీటర్ దాకా నీళ్లు పోసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే 4 విజిల్కి మెత్తగా ఉడికిపోతాయి. ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకోవాలి. తొందరగా నానాలంటే కొద్దిగా వేడి నీళ్ళు పోసుకున్నారంటే ఫాస్ట్గా నానిపోతుంది. ఫ్రెష్గా ఉన్న పుదీనాని, కొత్తిమీరని, మీడియం సైజు ఆనియన్స్ని 2 చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కని పీల్ చేసి పెట్టుకోండి. ఇలా ముదిరిపోయిన ఆకులను తీసేస్తే మనం చేసే పానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చేదు అనేది రాదు. దీనాన్ని, కొత్తిమీరని, ఆకులన్నీ తీసి చిన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనము ఉడికించుకుంటున్న బఠానీ, ఆలూని చూపిస్తున్నాను ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఆలూని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. బఠానీ ఈ విధంగా మెత్తగా ఉడికితే మనం చేసే కూర ఫాస్ట్గా అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను వేసి చిటపట్లాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి త్వరగా ఉడకడానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసారంటే ఫాస్ట్గా అనేది ఉడికిపోతాయి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము తీసి పెట్టుకున్న ఆలుల్ని చిన్నగా మెదుపుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి ఇందులో వేగి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న నీళ్ళతో సహా ఈ బఠానీలన్నీ ఇందులోకి వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మీ టేస్ట్ సరిపడా కొద్దిగా కారం వేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా కారం వేసుకొని ఇందులోకి ఆఖరిలో చాట్ మసాలా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ బఠానీ, పొటాటో అన్ని ఉడికిపోయాయి కాబట్టి మనం వేసిన మసాలాలు ఉడకడానికి మాత్రం సమయం సరిపోతుంది. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఉడికించేస్తే ఫ్లేవర్స్ అన్ని ఎక్స్ట్రా ఉడికిపోయి టేస్ట్ వేరేలా ఉంటుంది కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించేసుకోండి. ఒక మిక్సీ జార్ చేసుకొని అల్లాన్ని, కొత్తిమీరని, పుదీనాని, మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని, ఇది ఎక్కువ కందిపోకుండా ఉండడానికి ఐస్ క్యూబ్స్ని, 4-5 పచ్చిమిర్చిని కూడా వేయండి. నేను వేసినప్పుడు మిస్ అయింది. తర్వాత 1/2 చెక్క దాకా నిమ్మరసాన్ని వేసి బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక ఫిల్టర్ పెట్టుకొని ఒక గిన్నెలోకి ఈ జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి. ఈ విధంగా స్పూన్తో అన్నారంటే ఈజీగా జ్యూస్ అంతా కిందకి ఫిల్టర్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం జ్యూస్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసి చాట్ మసాలా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము కాబట్టి కొద్దిగా అనేది కారం వేసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. పానీ రెడీ అయిపోయింది. అంతేకాకుండా కూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఓన్లీ పూరీలు రెడీ చేసుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని రెడీమేడ్ షాపులో అన్ని షాపుల్లోనే ఈజీగా దొరుకుతాయి ఇవి పూరీలు అనేది. సో ఆయిల్ వేడెక్కాక మీకు ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీల్ని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో రుచిగా ఉండే పానీపూరిని ఈజీగా ఇంట్లోనే పిల్లలు, పెద్దలు, ఇంట్లోని వారంతా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుసుకుందాం.